వేడి వేడి సాబుదానా పునుగులు రెడీ. ఇందులో మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి ఇలా టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయి. హాయ్ అండి, ఎర్రంవారి ఛానల్కు స్వాగతం. ఈరోజు సాబుదానా పునుగులు. చిన్నవి సాబుదానాలు ఉంటాయి కదా, చిన్న సాబుదానాలు ఒక కప్పు తీసుకున్నాను. ఇవి మంచిగా శుభ్రంగా కడుక్కుందాం. మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి 2 సార్లు. ఇదిగోండి, నీళ్ళన్నీ ఇలా తీసేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు అనేది పోసుకుందాం. ఇలా శుభ్రంగా కడుక్కోవాలి సాబుదానాలు. ఇప్పుడు మనం సాబుదానాలు నానబెట్టుకోవడానికి మజ్జిగని ఇలా చేసుకొని, పెరుగు పుల్లగా ఉండొద్దండి, మామూలుగా ఉండాలి. మరీ చప్పగా ఉండొద్దు, మరీ పుల్లగా ఉండొద్దు. ఇలా మజ్జిగని మొత్తం చేసుకొని, సాల్ట్ వేయొద్దు, ఉట్టి మజ్జిగే. ఇలా మనం సాబుదానాలలో వేసుకొని సాబుదానా మునిగేంత వరకు మజ్జిగ పోసి ఇలా సాబుదానా మజ్జిగలో నానబెట్టుకోవాలి. మజ్జిగలో ఇలా ఒక 2 గంటలు నానాలి సాబుదానాలు. ఇలా ఒక 2 గంటలు మజ్జిగలో నానితే ఇంకో ఇలా మెత్తగా అనేది అవుతాయి. ఇప్పుడు ఇలా మనం కావాల్సినవి అన్నీ కలుపుకుందాం. పునుగులకి కొద్దిగంత ఓమా, కొద్దిగంత జీలకర్ర, కొత్తిమీర, కొద్దిగంత బియ్యం పిండి, వరి పిండి, బియ్యం పిండి, మనకు కావాల్సినంత పిండి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం మంచిగా చేతితోటి కలుపుకోవాలి. ఈ మజ్జిగకు సరిపోయేంత పిండి కలుపుకోండి. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగంత సాల్ట్ రుచికి సరిపడా, మనకి ఇలా పునుగులు వేయొచ్చేలాగా పిండి కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కావాల్సిన సైజులో చిన్న చిన్న పునుగులు అనేది వేసుకోవాలి. ఇలా మంచిగా కొంచెం బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై కావాలి.